ఎపిసోడ్ 7 జీవుడు ఈశ్వరుడు బ్రహ్మం తేడా ఉందా లేక ఒకటేనా? ఈ ఎపిసోడ్ ఈ సిరీస్లో అత్యంత కీలకమైనది. అద్వైత వేదాంతం యొక్క హృదయం ఇదే. ఉపనిషత్తుల బోధన ప్రకారం జీవుడు ఈశ్వరుడు బ్రహ్మం అనే భావాలను లోతుగా పరిశీలిస్తే చివరికి అవి ఒకే పరమసత్యాన్ని సూచిస్తాయని వివరించబడుతుంది. భాగం 1. జీవుడు ఎవరు? ప్రతి మనిషి నేను అని చెప్పుకుంటాడు. కానీ ఈ నేను ఎవరు? శరీరమా, మనస్సా, బుద్ధియా, అహంకారమా? శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, ఆలోచనలు మారుతాయి. అయితే మారని నేను ఎవరు? ఇక్కడే వేదాంత విచారణ ప్రారంభమవుతుంది. భాగం 2. ఈశ్వరుడు ఎవరు? చాలామంది ఈశ్వరుని ఒక వ్యక్తిగా ఊహిస్తారు. కానీ అద్వైతం చెబుతుంది ఈ జగత్తుకు కారణమైన సమిష్టి చైతన్యం ఈశ్వరుడు. జీవుడు వ్యక్తిగత దృష్టి అయితే ఈశ్వరుడు సమిష్టి దృష్టి. 3వ భాగం బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం ఆది లేదు, అంతం లేదు, మార్పు లేదు, రెండవది లేదు. అది శుద్ధ చైతన్యం. అదే అన్ని రూపాల ఆధారం. ఈ ఎపిసోడ్ ముగింపులో ప్రశ్న: నేను జీవుడినా, ఈశ్వరుడి నుండి వేరునా, లేక నా అసలు స్వరూపమే బ్రహ్మమా? ఈ ప్రశ్నతో ఎపిసోడ్ ముగించబడింది. తదుపరి భాగములో దీనికి మరింత లోతైన సమాధానాన్ని పరిశీలిద్దాం. జీవుడు ఈశ్వరుడు ఒకరే అయితే ఈ తేడా ఎందుకు కనిపిస్తుంది? ఇది అద్వైత వేదాంతములోని అత్యంత లోతైన ప్రశ్న. జీవుడే బ్రహ్మం అయితే, ఈశ్వరుడే బ్రహ్మం అయితే, ఇద్దరూ ఒకరే అయితే ఈ తేడా ఎందుకు కనిపిస్తుంది? వేదాంతం సమాధానం ఇస్తుంది. తేడా స్వరూపంలో లేదు, ఉపాధిలో ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకే సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. అదే సూర్యుడు 100 నీటి పాత్రల్లో ప్రతిబింబిస్తాడు. ప్రతి పాత్రలో ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు. కానీ నిజంగా 100 సూర్యులు ఉన్నారా? లేదు. సూర్యుడు ఒక్కడే, ప్రతిబింబాలు అనేకం. అలాగనే బ్రహ్మం అసలు చైతన్యం. జీవుడు శరీర మనస్సులో ప్రతిబింబించిన చైతన్యం. ఈశ్వరుడు మాయతో సంబంధం కలిగిన సమిష్టి చైతన్య రూపం. అసలు చైతన్యం మాత్రం ఒకటే. అందుకే ఉపనిషత్తులు తత్వం అసి అని బోధిస్తాయి. నీవే పరమసత్యం, ఆ పరమసత్యం. కానీ ఈ మాటను బుద్ధితో వినటం ఒకటి, అనుభవంగా తెలుసుకోవడం మరొకటి. ముగింపు: నేను శరీరం కాదు, మనస్సు కాదు. అయితే నేను ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఉపాధి అంటే ఏమిటి? అది ఎలా భేదాన్ని సృష్టిస్తుంది? ఇప్పటి వరకు మనం ఒక విషయం చూసాం. బ్రహ్మం ఒకటే అయినా జీవుడు ఈశ్వరుడు అనే భేదం కనిపిస్తుంది. ఈ భేదానికి కారణం ఉపాధి. ఉపాధి అంటే అసలు వస్తువుకి చెందని ఒక కాల పరిమితి. కానీ దానివల్ల ఆ వస్తువు వేరుగా కనిపించడం. ఉదాహరణకు, ఒక పారదర్శక స్ఫటికం అనగా క్రిస్టల్ పక్కన ఎర్రని పువ్వు పెడితే స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. నిజంగా స్ఫటికం ఎర్రగా మారిందా? లేదు. అది కేవలం పువ్వు ప్రభావం వల్ల అలా కనిపించింది. అలాగే శుద్ధ చైతన్యమైన ఆత్మకు నిజంగా జననం లేదు, మరణం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. కానీ
శరీరం, మనస్సు, అహంకారమనే ఉపాధుల కారణంగా నేను పుట్టాను, నేను బాధపడుతున్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని అనుభవిస్తున్నాను. జీవుడికి ఉపాధి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇవి కలిసి నేను పరిమితుడిని అనే భావాన్ని కలిగిస్తాయి. ఈశ్వరునికి ఉపాధి మాయ ద్వారా అదే బ్రహ్మం జగత్తుకు కారణంగా, సృష్టి స్థితి లయకు ఆధారంగా కనిపిస్తుంది. ముఖ్యమైన విషయం, ఉపాధులు వేరు, స్వరూపం మాత్రం ఒకటే. జీవుడికి పరిమితి నిజం కాదు. ఈశ్వరుని సర్వజ్ఞత్వం కూడా ఉపాధి పరంగా ఇద్దరి అసలు స్వరూపం శుద్ధ చైతన్యమే. ముగింపు ప్రశ్న: ఉపాధి తొలగితే జీవుడు ఎక్కడ ఉంటాడు, ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు, మిగిలేది ఏమిటి? దీనిని అత్యంత లోతుగా పరిశీలిద్దాం. ఉపాధి తొలగితే మిగిలేది ఏమిటి? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఉపాధి తొలగితే జీవుడు ఉంటాడా, ఈశ్వరుడు ఉంటాడా, లేక ఇంకేమైనా మిగులుతుందా? అద్వైత వేదాంతం చెప్పే సమాధానం ఆశ్చర్యకరమైనది. మిగిలేది ఒక్కటే, అదే బ్రహ్మం. బంగారం, ఆభరణాల ఉదాహరణ. ఒక బంగారు దుకాణంలో ఉంగరం, గొలుసు, గాజు ఉన్నాయి. పేర్లు వేరువేరు, రూపాలు వేరువేరు, ఉపయోగాలు. కానీ వాటన్నిటిలో ఉన్నది ఏమిటి? బంగారం. బంగారాన్ని కరిగిస్తే ఉంగరం అనే పేరు పోతుంది, గొలుసును కరిగిస్తే గొలుసు అనే పేరు పోతుంది. కానీ బంగారం పోతుందా? లేదు. అదేవిధంగా జీవుడు అనేది ఒక పేరు, ఈశ్వరుడు అనేది మరొక పేరు. ఈ పేర్లు, రూపాలు, పాత్రలు అన్నీ ఉపాధుల వల్ల ఏర్పడినవి. ఉపాధి తొలగితే జీవుడు అనే పేరు లేదు, ఈశ్వరుడు అనే పేరు లేదు, మిగిలేది శుద్ధ చైతన్యమే. అల, సముద్రం. ఒక అల ఇలా అనుకుంటే నేను చిన్న అలను, మరో అల నేను పెద్ద అలను, ఇంకొక అల నేను బలమైన అలను. కానీ అవన్నీ నీరే. అల అనే రూపం వచ్చినప్పుడు భేదం కనిపిస్తుంది. అల చల్లారిపోయిన తర్వాత అక్కడ చిన్న అల, ఎక్కడ చిన్న అల, ఎక్కడ పెద్ద అల, మిగిలింది సముద్రమే. అలాగే జీవుడు అనే భావం వచ్చినప్పుడు పరిమితి కనిపిస్తుంది, ఈశ్వరుడు అనే భావం వచ్చినప్పుడు సర్వశక్తి కనిపిస్తుంది. కానీ ఇద్దరి ఆధారం ఒకటే, అదే బ్రహ్మం. ఉపనిషత్తుల బోధ. ఉపనిషత్తులు అందుకే చెబుతాయి, నేహ నాహాస్తి కించన. ఇక్కడ నిజంగా ద్వైతం లేదు. మనకు కనిపిస్తున్న భేదం అనుభవ స్థాయిలో ఉన్న పరమార్థంలో ఒకే చైతన్యం ఉంది. ముగింపు. అయితే ఈ సత్యం తెలిసిన మనకు ఇంకా నేను శరీరమే అనే భావం ఎందుకు ఉంటుంది? అజ్ఞానం ఎలా పనిచేస్తుంది? దీనిని అత్యంత లోతుగా పరిశీలిద్దాం. అజ్ఞానం ఎలా పనిచేస్తుంది? తెలిసినా ఎందుకు బంధంలోనే ఉంటాం? ఇప్పుడు అద్వైత వేదాంతములోని అత్యంత సూక్ష్మమైన అంశానికి వచ్చాము. ప్రశ్న: నేనే బ్రహ్మం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి, గురువు బోధిస్తున్నాడు, గ్రంథాలు కూడా అదే చెబుతున్నాయి. అయినా నేను ఎందుకు నన్ను శరీరంగానే భావిస్తున్నాను? దీనికి కారణం ఒక్కటే, అదే అవిద్య లేక అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఉన్నదాన్ని తెలియకపోవడం మాత్రమే కాదు, లేనిదాన్ని ఉన్నట్లు భావించటం కూడా. చీకటిలో ఒక తాడును చూసి పాము అనుకోవడం, పాము నిజంగా లేదు, కానీ
భయం మాత్రం నిజంగానే అనిపిస్తుంది. గుండె వేగంగా కొడుతుంది, చెమటలు పడతాయి. ఎందుకు? తాడును సరిగా తెలుసుకోలేదు. ఇదే మన జీవితంలో శుద్ధ చైతన్యమైన ఆత్మనే మనం శరీరంగా భావిస్తున్నాము, మనస్సుగా భావిస్తున్నాము, అహంకారంగా భావిస్తున్నాము. అప్పుడు నేను పుట్టాను, నేను చనిపోతాను, నేను బాధపడుతున్నాను, నేను అసంపూర్ణుడిని అనే భావనలు వస్తాయి. ఇది ఆత్మకు చెందినది కాదు, అజ్ఞానం వల్ల వచ్చిన భ్రమ. జ్ఞానం ఏమి చేస్తుంది? జ్ఞానం కొత్తగా బ్రహ్మాన్ని సృష్టించదు, కొత్త అనుభవాన్ని ఇవ్వదు. అది కేవలం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. గదిలో చీకటి 1000 ఏళ్ళు ఉన్న ఒక చిన్న దీపం వెలిగితే చీకటి క్షణంలో పోతుంది. అలాగే ఆత్మజ్ఞానం వచ్చిన క్షణంలో నేను శరీరం అనే భ్రమ కూలిపోతుంది. అత్యంత లోతైన విషయం. మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడము కాదు, కొత్త లోకాన్ని పొందడము కాదు, కొత్త శక్తులను సంపాదించడము కాదు. ఎప్పటి నుంచో ఉన్న స్వరూపాన్ని గుర్తించడం. అందుకే అద్వైతం చెబుతుంది, నీవు బ్రహ్మం కావాల్సిన అవసరము లేదు. నీవు ఎప్పటి నుంచో బ్రహ్మమే, తెలుసుకోవాల్సింది అంతే. ఎపిసోడ్ 7 ముగింపు. ఈ ఎపిసోడులో మనం చూసాం జీవుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, ఉపాధి ఎలా భేదాన్ని సృష్టిస్తుంది, ఉపాధి తొలగితే మిగిలేది బ్రహ్మమే. అజ్ఞానం వల్లనే బంధం అనుభవం అవుతుంది, జ్ఞానం వల్ల ఆ భ్రమ తొలగుతుంది. తదుపరి ఎపిసోడ్ 8లో మాయ అంటే ఏమిటి, బ్రహ్మం ఒకటే అయితే జగత్తు ఎలా కనిపిస్తుంది? ఇది అద్వైత వేదాంతములోని అత్యంత గంభీరమైన అంశాలలో ఒకటి.